కడిగి పెట్టుకొని మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దానికి సరిపడంత క్వాంటిటీ. నెక్స్ట్ నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, బిర్యానీ సామాన్లు, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. గరం మసాలా కూడా. తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటా, మిర్చీలు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో గరం మసాలా వేసుకుని చికెన్ పెట్టుకుని బాగా కడగాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం ఇందాక ఆడిపెట్టుకున్న పేస్ట్ని అందులో వేయాలి. వేసిన తర్వాత పెప్పర్ వేసుకోవాలి. అన్నమాట. నెక్స్ట్ కారం 2 స్పూన్స్, సాల్ట్. నెక్స్ట్ బిర్యానీ మసాలా హోమ్మేడ్, మేమైతే హోమ్మేడ్ వేసుకుంటాం, మీరు బయట నుంచి కూడా తెప్పించుకోవచ్చు. పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, మనం ఇందాక ఆడిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని బాగా లైట్గా అలా కలుపుకోండి. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ లైట్గా నిమ్మకాయ పిండుకోవాలి, తగినంత నిమ్మకాయ పిండుకోవాలి. బాగా కలపాలి. మధ్యలో ఆపకుండా కలిపితే మంచిగా మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోండి. అప్పుడు బిర్యానీ మనకి మంచిగా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ టేస్టీగా ఉండాలంటే బాగా కలుపుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. లైట్గా పైన కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ పుదీనా కూడా లైట్గా పైన బాగా వేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ మనం బాస్మతి రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఇందాక పక్కన పెట్టుకున్న బిర్యానీ సామాను అందులో వేయాలి. మొత్తం బిర్యానీ సామాను వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగిపెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పొయ్యి మీద పెట్టాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బిర్యానీ రైస్ స్టవ్ మీద పెట్టి 75% ఉడకాలి. రైస్ వాచుకోవాలి. దమ్ పెట్టుకోవడానికి ఒక కడాయి తీసుకుని నూనె, నెయ్యి వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కడాయిలో వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. మనం ఇందాక వాచి పెట్టుకున్న రైస్ని సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నూనె, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఫస్ట్ లేయర్ ఎలా వేసుకున్నామో థర్డ్ లేయర్ కూడా అలాగే వేసుకోవాలి. మనం సెకండ్ లేయర్ ఎలా వేసుకున్నామో ఫోర్త్ లేయర్ కూడా అలాగే మంచిగా వేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకున్న బిర్యానీని అటు ఇటు బాగా సర్దుకోవాలి. పుదీనా, నెయ్యి, నూనె, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మన వేడి దమ్ బిర్యానీ, రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ. మీకు నా స్టైల్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.